హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనండి మీ మహాని. ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూసినట్లయితే మా వీడియోస్ లైక్ చేయండి, ఇక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇక్కడ పచ్చేపల ఫ్రై, దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చూపిస్తాను. నేను 2 కేజీలు తీసుకున్నానండి. కొన్ని ముక్కలు పక్కన పెట్టా పులుసుకి, ఇవి ఫ్రైకి అండి. ముక్కలు కొంచెం లావుగానే కట్ చేయించుకోండి, ఎందుకంటే అవి తునిగిపోకుండా ఉంటాయి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి, మనం ఆ గుజ్జు అంతా అందులో తీసుకోవాలి. నేను ముందే కొంచెం నానబెట్టాను, అందుకే పులుసు బాగా వచ్చిద్దని. ఓ చెంచా ఉప్పు, ఓ చెంచా కారం తీసుకోవాలండి. అలానే కొంచెం పసుపు తీసుకోవాలి. ఆ ముక్కలు ఆ నీళ్ళల్లో వేసేసుకోవడమేనండి. అది మొత్తం కలబెట్టుకోండి, బాగా కలిసేలా చేసుకొని ఆ ముక్కలు వేసుకోండి. ఈ ముక్కలు మునిగే అంత చింతపండు పులుసు పిండండి, సరిపోతుంది. చక్కగా ఇలా ముక్కలన్నీ అందులో సరిపోయేలాగా సర్ది పెట్టుకోండి. నేనైతే చూసారా ఇలా పిండాను పులుసు అంతా. ఇవి 2-3 పొంగులు వచ్చిందా కొంచాలండి, మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. ఇలా తెరిలితే సరిపోతుంది. చూసారా ఎలా తెల్లుతుందో. నేనైతే ఇవి మళ్ళీ ముక్కలన్నీ వేరుగా తీసేసుకున్నానండి. ఒక ప్లేట్లో విడివిడిగా పెట్టుకోండి, దాని మీద ఒకటేస్తే మళ్ళీ మనకి ఇబ్బంది తీసుకోవడానికి. ఈ మొత్తం ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. నేను మళ్ళీ అదే గిన్నె కడిగేసి పెట్టాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పట్టిద్దండి, చూసుకోండి. ఆయిల్ వేడెక్కేలోపు ఇక్కడ మనం కారం ప్రిపేర్ చేసుకుందాము. ఎండుమిర్చి అండి, ఇవి 10-15, మనకు కారం సరిపడినంత తీసుకోవచ్చు. నేనైతే ఒక 15 దాకా తీసుకున్నాను. ఆ ఎండుమిర్చి కూడా కొంచెం క్లీన్ చేశానండి, దుమ్ము అలా ఉంటుందని. అలానే ఒక 2 గడ్డల చిన్నుల్లిపాయలండి, అవి కూడా కొంచెం క్లీన్ చేసి వేసుకోండి, ఎందుకంటే మనం పొట్టు తీయం కాబట్టి. అలానే వాటిలో కొంచెం జీలకర్ర అండి, మనం ఉడికిచ్చేటప్పుడు ఉప్పు వేసాం కదా, చూసి వేసుకోండి. నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది. మీరు ఉప్పు తినేవాళ్ళు అయితే అది ఇంకా మీ ఇష్టం అండి, ఆప్షన్, మీకు ఎంత కావాలంత. మనం పక్కన పెట్టుకున్న ఫ్రై ముక్కలన్నీ నూనె వేడెక్కాక ఇలా వేసుకోవాలండి. వేసిన వెంటనే తిప్పొద్దండి, ఎందుకంటే అవి ముక్కలు తునిగిపోతాయి. జాగ్రత్తగా నెమ్మదిగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతే తిప్పుకోండి. మళ్ళీ అది వేక్కతలకి తిప్పితే ముక్క అంతా ఇరిగిపోతుంది. ఇలా వేయించుకోండి. ఈలోపు మనం ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టామండి. నాకైతే ఈ ముక్కలు 2 సార్లుగా వేయించానండి, ఒక్కసారిగా పట్టలేదు. గిన్నెలో 2 సార్లుగా 2 భాగాలు చేసి వేయించుకున్నాను. ఎర్రగా వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ పక్క తీసి పెట్టుకోవాలండి. అదే ఆయిల్లో మనం కొంచెం అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇదైతే చాలా టేస్ట్గా ఉండిద్దండి, మనకంతా టేస్ట్ వచ్చేది ఆ కారం వల్ల. అల్లం పేస్ట్ కూడా వేగాలండి, పచ్చివాసన పోయిందాక వేయించుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. మనం అది మిశ్రమం మొత్తం చేసి పెట్టాం కదండి, అది కూడా అందులో వేసుకొని వేయించుకోవాలండి. అసలు ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా టేస్ట్గా ఉండిద్దండి. మనం ఇలా చేసి పెట్టుకుంటే 3-4 రోజులైనా అలానే ఉండిద్ది, పాడవదండి. అదంతా ఒక ముక్క తర్వాత ఒక ముక్క వేయించుకొని కొంచెం పక్కకి అలా నెడితే సరిపోతుంది, ఎందుకంటే ముక్కలన్నీ వేగాలి కాబట్టి. మనకి ముక్కలన్నీ వేగిన తర్వాత మనకి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. మనకు ఆ టేస్ట్ అంతా ఆ కారంలోనే తెలిసిద్దండి, చాలా బాగుండిద్ది. చూడండి ఎలా వేగాయో మొత్తము. మనం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడమేనండి. ఇంక ఇందులో వేరే మసాలాలు ఏం వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. తినటానికి చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను మొత్తం చేయంగా ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి లుక్. చూడండి ఎంత బాగుందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.